సో ఈ పాటికే మీ అందరికైతే తెలిసిపోయి ఉంటుంది బయట ఏం జరుగుతుంది అనేది. సో రేపటి నుంచి అయితే మనకైతే స్ట్రైక్ అయితే నడుస్తుంది. సో పెట్రోల్ అండ్ డీజిల్ అయితే మనకి దొరకదు. సో 3 to 4 days వరకు అయితే స్ట్రైక్ అయితే ఉంది. ఎన్ని రోజులు ఉంటుందని మనకు కూడా తెలియదు. సో ఇది తెలిసిన తర్వాత నేను పెట్రోల్ బంక్ అయితే వెళ్ళినా. సో అక్కడ ఏం జరిగింది అయితే చూడండి. సో అంతకన్నా ముందు ఇదైతే ఎక్కువ రోజులు అయితే ఉండదు. ఎందుకంటే ఎక్కువ రోజులు నడిస్తే ఇప్పుడు అన్ని దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు బస్సెస్ నడవాలన్నా, లారీస్, కార్స్, బైక్స్ అన్నీ పెట్రోల్ అండ్ డీజిల్తోనే. సో ఎక్కువ రోజులు ఉంటే మనకే ప్రాబ్లం కాబట్టి ఎక్కువ రోజులు అయితే ఉండదు. సో తొందరగానే ఇదైతే తీసేస్తారు. సో ఉన్న 3 పెట్రోల్ బంకు 4 పెట్రోల్ బంకులు అయితే వెళ్ళినాం మేము. సో అన్నిటి దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్. సో పెట్రోల్ అయితే ఇక్కడ దొరకలేదు. ఇంకా అట్లా ఇంటికి అయితే వచ్చేసినాం. సో నా సజెషన్ ఏంటంటే బండి తీసి లోపల పెట్టుకోండి. అర్థమైందా? బండి బయట ఉంటే బండిలో ఉన్న పెట్రోల్ బుక్ అవుతుంది. సరేనా? బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.